ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మరింత దిగజారుతోంది. డాలర్తో పోలిస్తే రూపీ మారకం విలువ అంతకంతకు పడిపోతోంది. ఈ వారం మొత్తంగా జరిగిన 4 సెషన్లలో రూపీ ఎక్స్చేంజ్ రేటు 24 పైసలు దిగజారడం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారతదేశ అప్పులు పరిధి దాటిపోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి హెచ్చరించింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి నేలచూపులు చూస్తున్నది. డాలర్తో పోల్చితే రూపీ మారకం విలువ అంతకంతకు పడిపోతున్నది. ఈ వారం మొత్తంగా జరిగిన 4 సెషన్లలో రూపీ ఎక్స్చేంజ్ రేటు 24 పైసలు దిగజారడం గమనార్హం. గురువారం 9 పైసలు కోల్పోయి 83.27 వద్ద స్థిరపడింది. అంతకుముందు బుధవారం ట్రేడింగ్ లో ఎక్కడిదక్కడే ఉన్న రూపాయి మారకం విలువ మంగళవారం 8 పైసలు, సోమవారం 7 పైసలు చొప్పున నష్టపోయింది. దీంతో క్షీణత స్థాయి 24 పైసలకు చేరింది. ఎర్ర సముద్ర మార్గంలో సాగుతున్న అంతర్జాతీయ వర్తక వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో మదుపర్ల సెంటిమెంట్ ఒక్కసారిగా బలహీనపడిందని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్ నుంచి విదేశీ మదుపరులు పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ఉండడం రూపీ విలువను అంతకంతకు పతనం దిశగా నడిపిస్తుందని వారు పేర్కొంటున్నారు. స్టాక్ ఎక్స్చేంజ్ల వివరాల ప్రకారం బుధవారం విదేశీ సంస్థాగత మదుపరులు ఎఫ్ఐఐ భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి 1322.08 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నిజానికి దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అయినప్పటికీ ఆ ప్రభావం ఫారెక్స్ మార్కెట్ పై పడకపోవడానికి ఈ రకమైన గ్లోబల్ అనిశ్చిత పరిస్థితులే కారణమని చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు కూడా దెబ్బతీస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయికి ప్రతికూల పరిస్థితులు ఇలాగే సాగితే దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికరమేనన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రూపాయి పతనం దేశీయ దిగుమతుల్ని మరింత భారం చేస్తుంది. దీంతో రూపీ నష్టాలు పెట్రో ఉత్పత్తుల రేట్లను ఎగదోసేలా తయారవుతున్నాయి. ఇదే జరిగితే ద్రవ్యోల్బణం ఇంకా పెరిగి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచేస్తాయని, గృహ, వాహన తదితర రుణాలు ప్రియమై ఆయా రంగాల్లో వ్యాపారాలు పడిపోతాయని అంటున్నారు. కాబట్టి రూపాయి విలువల పట్ల అటు కేంద్రం ఇటు ఆర్బీఐ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. భారతదేశ అప్పులు పరిధి దాటిపోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ హెచ్చరించింది. దేశ జీడీపీలో మీడియం టర్మ్ అప్పులు 100% కూడా దాటిపోయే ప్రమాదముందని తన వార్షిక నివేదికలో తెలిపింది. అదే జరిగితే దీర్ఘకాలంలో దేశానికి ఆర్థిక నష్టాలు తప్పవని హెచ్చరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తగులుతున్న ఎదురు దెబ్బలను పరిగణలోకి తీసుకున్నప్పుడు దేశీయ అప్పులు కూడా సమస్యగానే మారే అవకాశమున్నది. భారత జీడీపీలో పబ్లిక్ రుణాలు 2005-2006లో 84% ఉంటే 2021-22 నాటికి 81% తగ్గాయి. ఆ మేరకు విదేశీ అప్పులు పెరిగాయి అని ఐఎంఎఫ్ తన నివేదికలో వివరించింది. ఐఎంఎఫ్ నివేదికపై కేంద్రం స్పందించింది. విదేశీ రుణాలు తక్కువగా ఉన్నందున రుణ సమస్య పెద్దగా ఉండదని పేర్కొన్నది. 2023 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు 155.6 లక్షల కోట్లకు చేరాయి. ఇది దేశ జీడీపీలో 57.1%. అదే కాలానికి అన్ని రాష్ట్రాల అప్పులు కలిపి జీడీపీలో 28% చేరాయి. దేశానికి అప్పుల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత అక్టోబర్లో ప్రకటించారు.